నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమార్కులు కబ్జాదారులను విడిచిపెట్టొద్దు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. పులివెందులలో వైసీపీ నేతలతో జగన్ భేటీ, వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన సీఎం. ఇసుక దందాపై ప్రశ్నిస్తే జైల్లో పెట్టారు, జగన్ కు పరిపాలించే అర్హతే లేదన్న చంద్రబాబు. శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు, ఘాట్ రోడ్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేసిన కేంద్ర క్రీడా శాఖ, నిబంధనలు ఉల్లంఘించడంపై సీరియస్. ఈ నెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజా పాలన నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మీకు అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గాని, దేశం గాని అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈ రోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీద మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నారు. ఉన్న సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టడం సంపద సృష్టించడమా అని ప్రశ్నించారు. ఉన్న క్యాంప్ ఆఫీస్ని కాకుండా కొత్తది కట్టడం సంపద సృష్టించడమా అన్నారు. 6,71,000 కోట్ల అప్పులు చేసి 4 బిల్డింగ్లు కట్టామంటే ఎలా అన్నారు. ధరని తీసుకొచ్చి పేదల భూముల్ని లాక్కున్నారని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి
ఏదైతే ఒక అప్లికేషన్ ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఆ గ్రామ పంచాయతీలో ఆ డివిజన్ లో ఆ వార్డులకి ముందే పంపించి స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి తొత్తులు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు. కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్ లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది అని అన్నారు. అయితే టికెట్ రాని ఎమ్మెల్యేల సీఎం జగన్ పై రగిలిపోతున్నారు. 5 ఏళ్లు పూర్తి చేసుకుని మరో ఛాన్స్ వస్తుందన్న సమయంలో టికెట్ లేదనడంపై మండిపడుతున్నారు. ఏ సర్వేలో వెనకపడ్డామో చెప్పాలని అడుగుతున్నారు. టికెట్ రాదని ముందే చెబితే తమ దారేదో తాము చూసుకునే వాళ్ళం కదా అని ఫైర్ అవుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి టికెట్ ఇవ్వమంటే కుదరదని చెబుతున్నారు. దీంతో 2వ దఫా లిస్టు ప్రకటనపై సీఎం వెనకడుగు వేశారని తెలుస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు భారీ కసరత్తు చేశారు. మొదటి దఫాలో కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పిన సీఎం జగన్ మరికొంతమందిని మాత్రం పక్క నియోజకవర్గాలకు మార్చారు. మొదటి విడత టికెట్ల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రెండోసారి భారీగా మార్పుల చేర్పులపై సీఎం కసరత్తు చేశారు. ఈసారి కూడా కొందరు సిట్టింగ్లకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు. అయితే ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని సీఎంని గట్టిగా నిలదీశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా పనితీరు బాగుందని చెప్పారు. అప్పుడు సర్వేలో కూడా బాగా పనిచేసినట్లు రిపోర్టులు ఇచ్చారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఐపాక్ టీం సర్వేలో సైతం తమకు సానుకూల ఫలితాలు వచ్చాయి. అయినా ఎందుకు తమకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎంని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సర్వే చేయించాలని, అప్పుడు కూడా తమకు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే టికెట్ ఇవ్వొద్దని కొందరు సీఎంకి చెప్తున్నారు. దీంతో సీఎం జగన్ తాజాగా మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 టీంలతో సర్వేలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు టికెట్ లేదని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పడం పైన మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కదని ప్రచారం వార్తలు రావడంతో ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా నియోజకవర్గం అంతా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష బస్ యాత్రలు అంటూ ఊరు వాడా తిప్పారు. పార్టీ అధినేత జగన్ మొదలు ముఖ్య నేతలంతా టికెట్ మీకే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాగూ మళ్లీ పోటీ చేస్తున్నామని, తిరిగి గెలవడం కోసం పార్టీ చెప్పిన పనులన్నీ చేశారు. అంతేకాదు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల అమలును కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టికెట్ ఇవ్వమంటే ఎలా అంటూ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. జగన్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఆయన టికెట్ ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నామని వేరే వాళ్ళకి ఇస్తామని ముందే చెప్తే తమ బాధలు ఏవో తామే పడేవాళ్ళం కదా. ఎన్నికలకు ముచ్చటగా 3 నెలల ముందు వరకు చెప్పకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రెండో దఫా మార్పులు చేర్పులు చేయడం, అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం జగన్ అంతా రెడీ చేసుకున్నారు. అయితే తమ టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వడంపై కొందరు సీనియర్లు సీఎం దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే నివేదికలు వచ్చే వరకు ఆగినప్పుడు నిర్ణయం తీసుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగానే 2వ లిస్టు ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ జరుపుతున్న కసరత్తు కొందరిలో అసంతృప్తి రగుల్చుతుంటే మరికొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. మరి ఈ నష్టం కలగకముందే అధినేత జాగ్రత్త పడాలి. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ జనసేన పొత్తు అని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమని విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల్ని పట్టించుకోలేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు, ఇది పోస్ట్ మార్టం అని చెప్పి. మాది పోస్ట్ మార్టం కాదు, శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు, మీరు చేసుకోవాలి పోస్ట్ మార్టం. నియోజకవర్గాల మార్పిడి, మంత్రులుగా 3 మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించకుండా వేరొక చాటకి మార్చినప్పుడే మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, ఏ రకంగా రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు, ఈ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు, ఫలితం లేనటువంటి ప్రయోగాల్ని ఏ రకంగా ప్రవేశపెడుతున్నారనేది ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అంబటి గారు చాలా మాట్లాడుతూ ఉంటాడు. అవసరమైనటువంటి అంశాలను మాత్రం ముట్టనటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే అంబటి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్చల్ చేశాయి. కొమరాడ మండలం అర్ధాం గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్పై సంచరించిన ఏనుగులు పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఏనుగులను రైల్వే ట్రాక్ నుంచి ఆర్థం రిజర్వ్ ఫారెస్ట్కు తరలించారు. ఒంటరి ఏనుగు హరి కనిపించకపోవడంతో మిగతా ఏనుగులు హరి జాడ కోసం గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏనుగుల సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు ఎప్పుడు జనావాసాల్లోకి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. రెండు అడుగులు వెనక్కి వేసి పుష్పలు పాపలు కట్టుకోవాలి సిగ్నల్ చేస్తాడు. రెండు అడుగులు వెనక్కి వేసి పుష్పలు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో మేడారం గద్దెల ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. సమ్మక్క సారాలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మహాజాతర సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సమ్మక్క సారాలమ్మకు పసుపు కుంకుమతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. మానవ అక్రమ రవాణాను ఫ్రాన్స్ అడ్డుకుంది. మైనర్లతో సహా 303 భారతీయులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్లో దింపేశారు. వారంతా ఫ్రాన్స్లో ఆశ్రయం కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానించిన ఇద్దరిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం దుబాయ్కి చేరుకున్న తర్వాత ప్యారిస్కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలోని వట్రీ విమానాశ్రయంలో గురువారం నుంచి నిలిపివేశారు. మానవ అక్రమ రవాణాకు గురైన వారిని తీసుకెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆ విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్బస్ A340 విమానంలో 11 మంది మైనర్లు ఉన్నారని ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. వారిలో 6 ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ప్రయాణికులు తరపున వాదన వినిపించేందుకు నియమించబడిన న్యాయవాది అరోర్ ఒపిర్చల్ సిద్ధమయ్యారు.
భారతీయ మహిళా క్రికెట్ జట్టు చరిత్రాత్మక విజయం సాధించారు. మహిళల టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్ తొలి విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ను గెలిచింది. ఈ విజయంలో స్నేహ్ రాణా, పూజా వాస్త్రకర్ కీలక పాత్ర పోషించారు. 1995 నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ జట్లతో టెస్టులు ఆడుతున్న ఈ ఏడాది స్వదేశంలో వరుసగా 2 టెస్టులు గెలిచింది. మొదట ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ గెలిచింది. ఇప్పుడు ఆస్ట్రేలియా మహిళా జట్టుపై ఘన విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్టులో ఆట ఆరంభం నుంచి భారత జట్టు పై చేయిగా నిలిచింది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు, రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్నేహ్ రాణా 119 పరుగులు ఇచ్చి 7 వికెట్లు సాధించగా పూజా వాస్త్రకర్ 93 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరగడం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదవగా ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో ఒకరు మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,33,333కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,545గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.81% ఉండగా మరణాల రేటు 1.19% ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 52% పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. మరోవైపు JN.1 వేరియంట్ కలవరపరుస్తోంది. ఈ వేరియంట్కి సంబంధించి దేశంలో 22 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క గోవాలోనే 21 కేసులు వెలుగులోకి రాగా కేరళలో 1 కేసు నమోదైంది. అయితే ఇది ఒమిక్రాన్ ఉప వేరియంట్. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు సాధారణ లక్షణాలతో ఇంట్లోనే కోలుకుంటారని చెబుతున్నారు.